హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'ప్రేమ చదరంగం పార్ట్ 3'. స్టోరీ నచ్చిందా అని అడిగితే అందరూ బాగుంది అని కామెంట్ చేస్తున్నారు. కానీ అసలు వ్యూస్ రావట్లేదు. స్టోరీ అప్లోడ్ చేసిన తర్వాత ఒక్క కామెంట్ కూడా ఎవరు పెట్టట్లేదండి. సో ప్లీజ్ మీ ఒపీనియన్ని షేర్ చేయండి. బాగుందా బాలేదా అనేది. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. యథావిధిగా టిఫిన్ కంప్లీట్ చేసి ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. రోహన్ నిన్నటి పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేసి రేపు రోషాంత్ స్వాతి కూతురు బర్త్డే ఫంక్షన్కి చందనాన్ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక కపుల్స్ని చూసిన తర్వాత తను ఏం మిస్ అవుతుందో తెలుసుకుంటుందని రోహన్ అభిప్రాయం. కానీ ఇక్కడ చందన ఆఫీస్, ఇల్లు ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ప్రపంచమే లేనట్టు బ్రతుకుతుంది. ఏమంటూ వాళ్ళ ఫ్యామిలీ తనని ఇంట్లో నుంచి బయటికి పంపారో తనకి తానుగా బయట ప్రపంచాన్ని వెలివేసింది. తన జీవితాన్ని విచక్షణకి అంకితం చేసేసింది. నాకు ఆ విచక్షణని చూస్తే విజయ్ ప్రతిబింబాన్ని అద్దంలో నుంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. నాతో అయినా కాంట్రాక్ట్ పెళ్ళి అంటే పెళ్ళికి ఒప్పుకునింది, లేదంటే అసలు తను ఎక్కడ ఉండేదో కూడా నేను గెస్ట్ చేయలేకపోయేవాడిని. కాంట్రాక్ట్ పెళ్ళికి మేము పెట్టుకున్న టైం కూడా అయిపోవచ్చింది అని తను చందనాని ఏం చెప్పి కాంట్రాక్ట్ పెళ్ళికి ఒప్పించాడో గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడ చందన కూడా కాంట్రాక్ట్ పెళ్ళికి పెట్టుకున్న టైం అయిపోతుందని గమనిస్తూ అసలు తన ఈ పెళ్ళికి ఎందుకు ఓకే చెప్పిందో గుర్తు తెచ్చుకుంటూ గడిచిన జ్ఞాపకాలని రివైండ్ చేసుకుంటుంది. చందన వాళ్ళ అమ్మ నాన్న తను గర్భం దాల్చింది అని తెలియగానే ఇంట్లో గొడవ జరిగినా అది ఎవరికీ తెలియకుండా ఆ గర్భాన్ని గర్భంలోనే తిదిమేయాలని చూస్తారు. కానీ చందన తను చేసిన తప్పుకి తన కడుపులో ప్రాణం కూడా పోసుకొని పిండాన్ని చంపాలి అనుకోదు. వాళ్ళ నాన్నకి నిక్కచ్చిగా చెప్తుంది, నేను మీ బిడ్డని కాబట్టి నా మీద మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నేను పెళ్ళి కాకుండానే తల్లిని అయితే లోకం కాకుల్లాగా నన్ను పొడుచుకు తింటుందనే బాధతో మీరు నా కడుపులో పెరుగుతున్న పిండాన్ని చిదిమేయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది నాన్న అని కన్నీళ్లతో కూడిన స్వరంతో అంటుంది. మీకు మీ బిడ్డ మీద హక్కు ఉన్నట్టు మీరు మీ బిడ్డని ఇతరుల ముందు గర్వంగా చూపించుకోవాలి అనుకున్నప్పుడు, ఇతరుల నుండి రక్షించుకోవాలి అనుకున్నప్పుడు నాకు కూడా నా బిడ్డ మీద హక్కులు ఉంటాయి కదా నాన్న అని చీరబోయిన గొంతుతో అంటుంది. ఉంటాయి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని గంభీరంగా అడుగుతాడు. మీకు మీ బిడ్డ మీద హక్కు ఉన్నప్పుడు నాకు నా బిడ్డ మీద హక్కు ఉంటుంది కదా, మరి మీరందరూ నా బిడ్డ మీద అజమాయిషి ఎందుకు చేస్తున్నారు? నా బిడ్డ నా ఇష్టం. నేను నా బిడ్డని నా కన్నులతో చూసుకొని తన స్పర్శని ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా. నేను చేసిన తప్పుకి ఎంతో అందమైన లోకంలోకి రావాలనుకుంటున్నా. నా బిడ్డకి శిక్ష వెయ్యకండి నాన్న అని వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఏడుస్తూ అడుగుతుంది. ఇప్పుడు కూతురు కన్నీళ్ళకి కరిగిపోయి ఇంట్లో పెట్టుకుంటే రేపు దారిన నడిచేటప్పుడు అందరూ తమను నీచంగా చూస్తారని నరసయ్య భయపడి ఒక ఆలోచనకు వస్తాడు. చందనాని పైకి లేపి తన కన్నీళ్లు తుడిచి చందన ముందు తన చేతిని చాపుతాడు. నువ్వు నీ బిడ్డని కంటితో చూసుకోవాలనుకుంటున్నావా? ఇదే నీ చివరి నిర్ణయమా అని చేతిని అలాగే ఉంచి అడుగుతాడు. ఇదే నీ చివరి నిర్ణయం అయితే నిన్ను కంటికి రెప్పలా కాపాడిన మేం కావాలా, లేక నీ కడుపులో ఇంకా కనురెప్ప కూడా తెరవని ఆ పసిగుడ్డు కావాలా అని చేతిని అలాగే ఉంచి అడుగుతాడు. నీకు మేం కావాలంటే నా చేతిని పట్టుకో, లేదు నాకు నా బిడ్డే కావాలనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పిన మాట వినాలి అని కరాఖండిగా చెప్తాడు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ డెలివరీకి నేను ఎక్కడికి వెళ్ళాలి నాన్న అని మళ్ళీ వాళ్ళ నాన్న పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నేనిప్పుడు నీ మీద జాలి పడితే రేపు అందరూ మీ అన్నల మీద జాలి చూపిస్తారు అని మనసులో అనుకొని గుండెని రాయి చేసుకొని చందనాన్ని బయటికి నెట్టి గేట్ వేసేస్తాడు. ఎవరైనా తనకి సహాయం చేస్తున్నారని తెలిస్తే నా శవాన్ని కళ్ళు చూస్తారంటాడు. నరసయ్య మాట కాదనే ధైర్యం అక్కడెవరికీ లేదు కాబట్టి చందనాకి హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు. ఇక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా చందనతో మాట్లాడడానికి వచ్చిన రోహన్ చూస్తాడు. కానీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఈ అవకాశాన్ని తనకి అనుగుణంగా మార్చుకోవాలనుకుంటాడు. తను వెళ్ళిపోయి స్వాతిని వాళ్ళింటికి అక్కడికి పంపించి వాళ్ళింటికి తీసుకెళ్ళమంటాడు. స్వాతి కూడా తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చిందని చందనాని ఇంటికి తీసుకెళ్తుంది. 1 మంత్ తర్వాత రోహన్ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చి తన ప్లాన్ అమలు చేస్తాడు. ఇంట్లో వాళ్ళు తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నారని, ఇప్పుడు తనకేం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు.
నేను ప్రేమించే అమ్మాయికి ఈ విషయం చెప్తే తను 6 ఇయర్స్ టైం అడుగుతుంది. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి అని ఏడుస్తున్నట్టు నటిస్తాడు. ఏదైనా అడ్వైజ్ ఇవ్వమని స్వాతిని అడుగుతాడు. స్వాతికి తను ఏం చేయాలో ముందే సూర్య చెప్పే ఉండటం వల్ల అదే విధంగా చెప్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది, కానీ దానికి చందన ఒప్పుకోవాలి. ఇప్పుడు చందనకి 5th మంత్, ఇంకో 4 మంత్స్ తర్వాత బేబీ బయటికి వస్తుంది. అప్పుడు బేబీని ఎలా చూసుకోవాలి, ఏం పెట్టాలి అనేది నాకు చందనకి ఇద్దరికీ తెలియదు. డెలివరీ తర్వాత చందన కూడా చాలా కేర్గా ఉండాలి. అందుకని నువ్వు చందన డెలివరీ అయిన 2 or 3 డేస్ తర్వాత మీ ఇంటికి తీసుకెళ్ళి నేను ప్రేమించిన అమ్మాయి మా బేబీ అని మీ ఇంట్లో వాళ్ళకి చూపించు. మళ్ళీ నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళకి అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి క్షమాపణ అడుగు అని చెప్పి చందన ఏం చెప్తుందా అని తన వైపు చూస్తుంది. 6 సంవత్సరాలలో ఎప్పుడైనా చందనకి తన మీద ఇష్టం కలగకుండా ఉంటుందా అని రోహన్ అభిప్రాయం. చందన ముందు సస్సేమీరా ఒప్పుకోదు. నా స్వార్థం కోసం నేను మీ అమ్మ నాన్నల ఫీలింగ్స్తో ఆడుకోలేను. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అదేవిధంగా నాకు కూడా దేవుడే దిక్కు అయ్యి ఏదో ఒక దారి చూపిస్తాడు. నా బిడ్డని అక్కడికి తీసుకొచ్చి నీ బిడ్డగా వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళు ఆ ప్రాణం మీద వాళ్ళ పంచ ప్రాణాలు పెట్టుకుంటారు. తర్వాత ఆ ప్రాణం మీద ఎంతగా ఆశ పెట్టుకుంటారో, నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతగా బాధపడతారో. ఏదైనా ఒకదానిని మనం నాది అనుకున్నప్పుడు అది మనల్ని కాదని వదిలి వెళ్తుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు అని మనసులో విజయ్ని తలుచుకోగానే కళ్ళ వెంట నీళ్ళు దారులుగా కారిపోతుంటాయి. చందన పరిస్థితిని అర్థం చేసుకొని అలా ఏం కాదు, అలాంటి పరిస్థితి రానివ్వకుండా నేను చూసుకుంటాను అని రోహన్ చందనతో చెప్తాడు. చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత కాంట్రాక్ట్ పెళ్ళికైతే ఓకే చెప్తుంది. అది కూడా 6 సంవత్సరాల తర్వాత. నేను ఒక్కరోజు కూడా మీ ఇంట్లో ఉండను, నా దారి నేను చూసుకుంటానని చెప్తుంది. ముందైతే పెళ్ళికి ఒప్పుకుంది, అది చాలు. ఇప్పుడు నువ్వు కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో ఉండటానికి వస్తున్నావు. నిన్ను పర్మనెంట్గా మా ఇంట్లో ఉండేటట్లుగా నేను చూసుకుంటా అని మనసులో అనుకుంటాడు. చూస్తుండగానే నెలలు గడిచి చందన డెలివరీ అయ్యి పాప పుడుతుంది. రోహన్ చందనని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఇద్దరు పేపర్స్ మీద సైన్ చేసి చెరొక కాపీ తీసుకొని తమ దగ్గర పెట్టుకుంటారు. రోహన్ చందనాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ముందు షాక్ అయ్యి బిడ్డతో పాటు వచ్చేసరికి ఇక చేసేదేమీ లేక ఇంట్లోకి రమ్మంటారు. ఒక వారం చందనాని అవాయిడ్ చేసిన క్యూట్ పాపని చూసి తొందరగానే తనని క్షమించేసి పాపని దగ్గరకు తీసుకుంటారు. రోహన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కాపీని తన క్యాబిన్ డెస్క్లో పెట్టుకొని ఉంటాడు. చందన కూడా ఆ పేపర్స్ని తన టేబుల్ డ్రాలో పెట్టుకొని కీ వేసుకుంటుంది. రోహన్ మాత్రం తన క్యాబిన్కి వచ్చి ఎవరు చెక్ చేస్తారులే అని నెగ్లెక్ట్ చేస్తాడు. ఇంతటితో పాస్ట్ కంప్లీట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. చందన్ రోహన్ దగ్గర ఎందుకుంది చందన అనే దానికి మీకు సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నా. ఇక విజయ్ చందనాని ఎందుకు లీవ్ చేశాడనేది కూడా ముందు ముందు తెలుసుకుందాం. రోహన్ కూడా ఏమేమి ఎత్తుగడలు వేసి చందనాని కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పించాడో గుర్తు చేసుకుంటాడు. ఇద్దరు ఒకేసారి గతాన్ని తవ్వుకుంటారు. ఒక్కరికి గతం చెప్పుకోలేని బాధని మిగిలిస్తే ఇంకొకరికి ఆ బాధని చందనాకి ఇవ్వడం వలన తనకి వచ్చిన ఆనందాన్ని మిగిల్చింది. చందనాని పార్టీకి తీసుకెళ్ళడానికి రోహన్కి ఒక ఐడియా రాగానే తన ఫేసు ఆనందంతో మెరిసిపోతుంది. ఈవినింగ్కి ఇద్దరు ఇంటికి వెళ్తారు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న విచ్చు కార్ రాగానే కార్ దగ్గరికి పరిగెడుతుంది. రోహన్ కార్ దిగగానే రోహన్ మీదికి జంప్ చేసి ఫేస్ మీద ముద్దులు పెడుతూ డాడీ ఈరోజు బయటికి వెళ్దామన్నావు అని తను కిందికి దిగి రోహన్ వేలు పట్టుకొని లాగుతూ తన ముందు నడుస్తుంది. విచ్చుని ముందుకు వెళ్ళనీయకుండా పట్టుకొని తను ఎత్తుకున్నప్పుడు పైకి వెళ్ళిన గౌనుని సరిచేసి పాప ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దుగా చూస్తూ రేపు ఈవినింగ్ మనం రోషాంత్ స్వాతిల పాప బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. సో నువ్వు రేపు నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉంటే ఇద్దరం వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేసొద్దామని చెప్తాడు. విచ్చు కూడా ఓకే డాడ్, నువ్వు పార్టీకి తీసుకెళ్తా అంటే రేపు స్కూల్కి అయినా లీవ్ పెడతా డాడీ అంటూ కిలకిలమని నవ్వుతూ ఉంటుంది. చందన ఆ నవ్వుని చూస్తే లోకాన్ని మర్చిపోతుంది. ఎవరి కోసమైతే తన వాళ్ళని కూడా వదిలి వచ్చిందో ఇప్పుడు తను నాకు దూరం అవుతుందేమో అని భయంతో స్పీడ్గా వెళ్ళి రోహన్ దగ్గర నుంచి పాపని తీసుకొని ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా చందన పాపని తీసుకుంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని రోహన్ కింద పడపోయి తనని తాను కంట్రోల్ చేసుకొని సరిగ్గా నిలబడి తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. చందన మాత్రం విచ్చుని తీసుకొని లోపలికి వెళ్తుంది. రోహన్ కూడా లోపలికి వెళ్తాడు.
రోజుటి మాదిరి ఫ్రెష్ అయి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ నిద్రపోయాక చందన విచ్చు రూమ్కి వెళ్తుంటే, ఈ రోజుకి నువ్వు అక్కడే పడుకో ఏంజిల్. రేపు నా ప్రేమని నీకు చెప్పి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నా సొంతం చేసుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు నవ్వుతూ నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తే వద్దామనుకున్నా, కానీ నువ్వు నా జీవితమంతా నీ కోసం ఎదురు చూసినా నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు. నువ్వు నీ జీవితాన్ని మోడులా మార్చుకోవడమే కాకుండా నీతో పాటు నన్ను కూడా ఏ తోడు లేకుండా మిగిల్చేలా ఉన్నావు. అందుకని నీ బలం బలహీనత అయినా నీ కూతురు విచక్షణని అడ్డం పెట్టుకొని నీ జీవితంలోకి రమ్మని నువ్వే అడిగే విధంగా చేస్తా అని ఈవిల్ స్మైల్ ఇచ్చి నిద్రపోతాడు. తెల్లవారుజామున మేడ్ వచ్చి చందనాన్ని నిద్రలేపి ఎవరో ఒక అబ్బాయి వచ్చి ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు మేడం అని చెప్పి ఆ ప్యాకెట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. చందన ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ కవర్ ఓపెన్ చేస్తుంది. అందులో చందనకి హాఫ్ శారీ, పాపకి డ్రెస్ ఉండి రోహన్కి కూడా ప్యాంట్ అండ్ షర్ట్ కూడా ఉంటాయి. అంతేకాకుండా అందులో ఒక స్లిప్ కూడా ఉంటుంది. సాయంత్రం పార్టీకి వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఖచ్చితంగా రండి, ఇట్లు మీ స్వాతి రోషాంత్ అని రాసిపెట్టి ఉంటుంది. అప్పుడు తనకి అవి స్వాతి వాళ్ళు పంపారని అర్థం చేసుకుంటుంది. పార్టీకి రమ్మని బట్టలు పంపాక కూడా వెళ్ళకపోతే బాగోదని తను వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. కానీ అవి రోహన్ రాత్రే మేడ్ చేతికి ఇచ్చి స్లిప్ తను రాసి అందులో ఉంచుతాడు. తను చెప్పినట్టు చేయమని మేడ్కి కొంత మనీ ఇస్తాడు. మేడ్ కూడా అలాగే చేస్తుంది. చందన కవర్ సెల్ఫ్లో పెట్టి విచ్చుని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది. వాళ్ళు టిఫిన్ కంప్లీట్ చేసేలోపు రోహన్ కిందికి వస్తాడు. రోహన్ కూడా టిఫిన్ చేయగానే ముగ్గురు బయలుదేరుతారు. ముందు పాపని స్కూల్లో దించి వీళ్ళు ఆఫీస్కి బయలుదేరుతారు. దారిలో చందన్ రోహన్తో స్వాతి మన ముగ్గురికి బట్టలు పంపింది రోహన్ గారు అని చెప్తుంది. రోహన్ కూడా ఏమీ తెలియనట్టు అవునా, ఎప్పుడు పంపింది అని అడుగుతాడు. పొద్దున అని చెప్తుంది. స్వాతి బట్టలు పంపించినందుకైనా మీరు పార్టీకి రండి చందన గారు అని చాలా నాగ్గా అడుగుతాడు. నేను కూడా వద్దామనుకుంటున్నాను రోహన్ గారు. ఇంటికి వచ్చి పిలవడమే కాకుండా మర్చిపోకుండా పార్టీకి రమ్మని బట్టలు కూడా పంపాక వెళ్ళకపోతే బాగుండదు కదా రోహన్ గారు అని అంటుంది. నేను చెప్పేది కూడా అదే చందన గారు. ఫంక్షన్కి వెళ్ళామా, వాళ్ళకి కనిపించామా, తిన్నామా, వచ్చేసామా అన్నట్టుగా ఉంది ఇప్పటి సమాజం. ఇక్కడ ఎవరికి పక్కన వారి విషయాలు పట్టించుకునే సమయం లేదు. కొత్తగా వింత పాతక రోత సామెత మనకి తెలిసిందే కదా. అప్పుడు మన గురించి అందరికీ తెలియడం కొత్త కాబట్టి అదే పనిగా మన గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నువ్వు భయపడుతూ రావాల్సిన అవసరం లేదు అని చందనాని బెటర్గా ఫీల్ అవ్వడానికి చెప్తుంటాడు. అంటే తను తప్పు చేశాను అని గిల్టీ ఫీలింగ్తో అక్కడికి వచ్చి అందరితో కలవకుండా ఉంటుందని రోహన్ అభిప్రాయం. సరే రోహన్ గారు, నేను ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళి పాపని రెడీ చేసి మీరు వచ్చేలోపు నేను కూడా రెడీ అవుతాను. మీరు వర్క్ చూసుకొని ఇంటికి వచ్చాక ముగ్గురం కలిసి పార్టీకి వెళ్దామని చెప్తుంది. చందన పార్టీకి వస్తాను అనగానే రోహన్కి పట్టలేనంత ఆనందంగా ఉంటుంది. కానీ ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేక తనలో తానే సతమతం అవుతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాక చందన తన వర్క్ కంప్లీట్ చేసుకొని రోహన్కి చెప్పి ఇంటికి వెళ్తుంది. చందన ఉన్నంతసేపు ఎలాగో వర్క్ చేస్తున్నవాడు చందన వెళ్ళిపోయాక ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని టైం చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి పాపని రెడీ చేసి తను కూడా రెడీ అయి రోహన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రోహన్ చందనాన్ని చూడగానే అలా ఫ్రీజ్ అయిపోతాడు. చందనలో కొంచెంగా మార్పు రావటాన్ని రోహన్ గమనిస్తాడు. విచక్షణ పుట్టినప్పటి నుంచి తన అందాన్ని అద్దడమే మానేసింది. తన జీవితం పూర్తిగా తన బిడ్డకే సొంతం. తన జీవితం మీద తనకి ఎలాంటి ఆశలు కోరికలు లేనట్టుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జడ అల్లి కొప్పులాగా చుట్టి కొప్పు నిండా పూలు పెట్టి హాఫ్ శారీ కట్టుకొని హాఫ్ శారీకి మ్యాచింగ్ జ్యువెలరీస్ పెట్టుకొని తనని మించిన దేవకన్య ఉందా అన్నట్టుగా ఉండేసరికి రోహన్కు కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ నిలబడతాడు. రోహన్ అలా చూడడం చందన గమనించదు. కానీ విచ్చు చూసి రోహన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మీని చూడడం ఆపి రెడీ అయిపో డాడీ అని చెప్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే ఎక్కడ పెద్దగా అరుస్తుందో అని 2 అంగాల్లో లోపలికి వెళ్ళిపోతాడు రూమ్కి వెళ్ళాక టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద అలాగే నిలబడి బట్టల మీదనే నిలబడతాడు. 2 చేతులు గోడ కానించి కళ్ళు మూసుకోగానే తన కళ్ళ ముందు చందన కనిపించగానే కన్నీళ్లతో తడిచిన ఒళ్ళంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి బాడీలో పార్ట్స్ అన్ని చందనని దగ్గరికి తీసుకోమని
మైండ్పై ప్రెషర్ తెస్తాయి. ఆ ఫీలింగ్ తనలో కలిగినప్పటి నుంచి తన బాడీలో నుంచి హీట్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా తను ఎంతసేపు షవర్ కింద నిలబడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలని చూసినా తన వల్ల కాక చందనాని దగ్గరికి తీసుకున్నట్లుగా దానికి చందన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఊహించుకుంటాడు. చందనాని తనకి దగ్గరగా లాక్కొని తన ఒక చేత్తో చందన చంప మీద నిమురుతూ మరొక చెయ్యి నడుం చుట్టూ వేసి ముందు నుదురు మీద ముద్దు పెడుతూ తర్వాత కళ్ళ మీద తర్వాత పెదవుల మీద ముద్దు పెడుతున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ ముద్దుకి చందన కూడా రెస్పాండ్ అవుతున్నట్టు తనని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టి తను చందన మీద వాలగానే డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. అప్పుడు రోహన్ స్పృహలోకి వచ్చి ఇదంతా తన ఊహాగానం అనుకొని డోర్ దగ్గరకు వచ్చి ఎవరు అని అడుగుతాడు. ఏమైంది డాడీ నీకు? గంట నుంచి బాత్రూంలోనే ఉన్నావు. తొందరగా రెడీ అయ్యి కిందికి రా డాడీ. నువ్వు ఇంకా లేట్ చేస్తే మనం వెళ్ళేసరికి పార్టీ కూడా అయిపోతుంది అని విచ్చు చెప్తుంది. 10 మినిట్స్లో కింద ఉంటా, నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర ఉండిపో విచ్చు అని చెప్తాడు. ఓకే డాడీ, నేను టైం చూస్తూ ఉంటా అని చెప్తుంది. నువ్వు 10 మినిట్స్లో రాలేదు, నేనేం చేయలేను డాడీ, ప్లీజ్ త్వరగా రెడీ అవ్వండి, నా మేకప్ అంతా పోతుంది అని కొంచెం ఏడ్చినట్టుగా చెప్తుంది. రోహన్ టవల్ చుట్టుకొని బాత్రూమ్ డోర్ తీయగానే పాప పైకి వెళ్ళి ఇంకా రాలేదని చందన రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకొని కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. షర్ట్ లేకుండా రోహన్ని చూడగానే చందనకి టెన్షన్ వచ్చి సారీ చెప్పి అక్క నుంచి స్పీడ్గా కిందికి వెళ్తుంది. ఆ టెన్షన్లో వెళ్ళిపోయేటప్పుడు తన చేతికి ఉన్న బ్రేస్లైట్ ఊడిపోయి టేబుల్ మీద పడుతుంది. దానిని చందన గమనించదు, కానీ రోహన్ గమనిస్తాడు. చందన వెళ్ళాక విచ్చు కూడా కిందికి వెళ్తుంది. చందన వెళ్ళిపోయాక రోహన్ టేబుల్ మీద నుంచి ఆ బ్రేస్లైట్ని చేతిలోకి తీసుకొని తీక్షణంగా చూశాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది చందన ఎప్పుడు దానిని తీయకుండా చేతికి ఎందుకు పట్టుకుందో. ఆ బ్రేస్లైట్లో ముందు సి అని ఆల్ఫాబెట్ ఉండి అందులో వి అని ఆల్ఫాబెట్ ఉంటుంది. అంటే సి మీన్స్ చందనలో, వి మీన్స్ విజయ్ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ బ్రేస్లైట్ని చేతిలోనే ఉంచుకొని దానిని చూస్తూ విజయ్ శారీరకంగా మాత్రమే నీకు దూరంగా ఉన్నాడు, కానీ నువ్వు నీ మనసులో తన జ్ఞాపకాలు ఉంచుకొని ఎప్పుడు తనకి దగ్గరగానే ఉన్నావు. ఈ 6 సంవత్సరాలలో నేను నీ జ్ఞాపకాలని నాశనం చేయాల్సింది అప్పుడు నువ్వు చచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉండేదానివి అని మనసులో అనుకుంటూ డ్రెస్ వేసుకొని ఆ బ్రేస్లైట్ని జేబులో వేసుకొని రెడీ అయ్యి కిందికి వెళ్తాడు. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్టు రోహన్ రాగానే చందన విచ్చుని తీసుకొని వాళ్ళ అత్తకి వెళ్ళి వస్తామని చెప్పి బయటికి వెళ్తారు. రోహన్ కూడా వెళ్ళొస్తాం మమ్మీ అని చెప్తాడు. రోహన్ కార్ లాక్ తీయగానే విచ్చు వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. చందన వెళ్ళి బ్యాక్ సీట్లో, రోహన్ డ్రైవర్లో సీట్లో కూర్చుంటారు. విచ్చు ఎఫ్ఎంలో సాంగ్స్ పెడుతూ తను వచ్చి రాని మాటలతో పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ చందన మాత్రం అక్కడికి వెళ్ళాక అందరూ చూసే చూపులు, వాళ్ళు తన గురించి మాట్లాడుకునే మాటల గురించి ఆలోచిస్తూ ఇంతకుముందు తను ఎదుర్కొన్న అనుభవాలని తలుచుకుంటూ మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన రోహన్ అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు పర్ఫెక్ట్ కాదు చందన, వారు పర్ఫెక్ట్ కాదు అని చెప్పుకోలేనంత పర్ఫెక్ట్గా ఉన్న వారిని వారి స్థాయికి దించి వాళ్ళలో కలుపుకోవాలి అని వాళ్ళకి ఉబలాటంగా ఉంటుంది. నిజానికి ఎవరైనా పక్కవారిని వేలెత్తి చూపిస్తుంటే మిగతా వేళ్ళు ముందు నీది నువ్వు చూసుకో అని చెప్తుంటాయి. కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్నారు కదా. వాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ చెప్తుంటేనే విన్నప్పుడు నువ్వు వాళ్ళన్న మాటల్ని ఎందుకు పట్టించుకోవాలి అని అడుగుతాడు. నరం లేని నాలుక ఎన్నైనా అంటుంది. అందుకని మనం వాళ్ళ నాలుకల్ని నరకలేము. చెడ్డ ఆలోచనలు కలిగిన వారిని చెడుగా ఆలోచించడం ఆపమని చెప్పలేము. సో దేవుడిచ్చిన జీవితాన్ని ఎవరికి హాని చేయకుండా మనకి నచ్చినట్టు బ్రతకడమే అని చెప్తాడు. రోహన్ అంతగా చెప్పిన తర్వాత చందన కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. రోహన్ అంతగా చెప్పేసరికి తను కూడా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ లాంగ్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసుకొని ఎవరేమన్నా వాళ్ళు నాకు ఏం హెల్ప్ చేయట్లేదు, బాధపడుతుంటే బాధకి కారణం తెలుసుకోకపోగా ఇంకా బాధపడేటట్లు మాటల్ని తూటాల్లా వదులుతారు. సో ఎవరేమైనా అనని వాటిని పట్టించుకునే స్టేజ్ నుండి ఎప్పుడో బయటకు వచ్చాను. సో బీ కూల్, బీ బ్రేవ్, బీ ప్రాక్టికల్ అని తనలో తానే మనసులో అనుకుంటుంది. కళ్ళు తెరిచి బయటికి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. చందన ఇప్పుడు కొంచెం నార్మల్ అయిందని అర్థం చేసుకున్న రోహన్ స్పీడ్గా కానీ రోషాంత్ ఇంటి వైపుకి పరుగులు పెట్టిస్తాడు. 20 మినిట్స్ కల్లా అక్కడికి రీచ్ అవుతారు. రోషాంత్ ఇంటి ముందు కార్ ఆపి మీరు దిగి లోపలికి వెళ్ళండి, నేను కార్ని పార్క్ చేసి వస్తాను అని చెప్తాడు.
రోహన్ గారు ప్లీజ్ మేము కూడా మీతో పాటే లోపలికొస్తాము. మీరు తప్పుగా అనుకోను అంటే పార్టీలో మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు రోహన్ గారు ప్లీజ్ అని చిన్నగా రోహన్‌కి మాత్రమే వినపడేలా రిక్వెస్టింగ్ టోన్‌తో అడుగుతుంది. ఓకే అని చందన వైపు తిరిగి చెప్పి మళ్ళీ ముందుకు తిరిగి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కార్ పార్క్ చేసి ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. పాపకి ఇవ్వాలని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్న డ్రెస్, టెడ్డీ బియర్ 2 కలిపి ప్యాక్ చేపించి ఉంటుంది చందన. వీళ్ళు వెళ్ళేసరికి పార్టీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. అందరూ ఎవరు తెచ్చిన గిఫ్ట్స్‌ని వాళ్ళు పాపకి ఇస్తూ ఉంటారు. చందన తను తెచ్చిన గిఫ్ట్‌ని అందరి ముందు ఇవ్వడానికి భయపడుతూ ఉంటుంది. అందుకని విచ్చు చేతికిచ్చి పాపకి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది. అక్కడ వాళ్ళిచ్చిన గిఫ్ట్స్‌ని అక్కడే ఓపెన్ చేసి చూస్తున్నారు. అదేవిధంగా చందన ఇచ్చిన గిఫ్ట్‌ని కూడా ఓపెన్ చేస్తారు. కానీ అక్కడ ముందే చందన ఎలాంటి డ్రెస్‌తో వచ్చిందో సేమ్ అలాంటి డ్రెస్, సేమ్ టెడ్డీ బియర్ ఉంటుంది. ఆ 2 కూడా ఒకటే ప్యాక్ చేసి ఉంటాయి. ప్యాకింగ్ కూడా ఒకేలాగా ఉండటం చూసినప్పటి నుంచి చందనకి మనసులో ఎందుకో అలజడిగా ఉంటుంది. కానీ ఆ మనసు ఎందుకు ఇంతగా అలజడికి గురి అవుతుందో మాత్రం చందనకి అర్థం కావట్లేదు. కానీ ఆ ఫీలింగ్‌ని బయటికి కనిపించనివ్వకుండా అక్కడికొచ్చిన వారందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. అందరూ కూడా తన ముందు నవ్వుతూ మాట్లాడుతూ పక్కకి వెళ్ళగానే తన గురించి చెడుగా మాట్లాడుకోవడం చందన గమనించినప్పటికీ అందరికీ తనంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు అని మనసులో గట్టిగా అనుకుంటుంది. రోషాంత్, స్వాతి చందనాని చూసి ముందు కొంచెం షాక్ అవుతారు. ఎక్కడికి రమ్మన్నా రాని చందన ఫస్ట్ టైం ఇలా పార్టీకి రావడం ఆశ్చర్యంగా ఉన్నా తర్వాత జరిగే దాని గురించి ఆలోచిస్తే వెన్నులో వణుకొచ్చింది వాళ్ళిద్దరికీ. రోషాంత్ రోహన్ని కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఎక్కడికి రాని చందన ఇక్కడికి ఎలా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని అడుగుతాడు. నేను వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకొని మీరు పంపించినట్లుగా తనకి మీ చేత ఇప్పించాను. పార్టీకి ఖచ్చితంగా రండి అని మీరు రాసి పంపినట్టుగా నేను స్లిప్ మీద రాసి అందులో పెట్టాను. ఇక్కడికొచ్చాక కపుల్స్ చూసిన తర్వాత తన మనసు కొంచెమైనా మారుతుందని నేను ఇలా చేశాను అని చెప్తాడు. రోహన్ చెప్పింది విన్నాక ఇప్పుడు తనకేం చేయాలో అర్థం కాక తర్వాత జరిగే దానిని చూడడం తప్ప తను ఏం చెయ్యలేడని తనకి అర్థమవుతుంది. కానీ స్వాతికి మాత్రం భయంతో ఆపాదమస్తకం వణికిపోతూ ఉంటుంది. ఆ భయాన్ని బయటికి చూపించకుండా చందనాని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంట్లోకి తీసుకెళ్ళినప్పటి నుంచి చందనతో మాట్లాడుతూనే ఇల్లంతా ఒక కంటితో గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో అని కాళ్ళ కింద ఉన్న భూతల్లిని ఎలాంటి ప్రళయం రాకుండా చూసే బాధ్యత నీదే తల్లి అని మనసులో భూదేవిని వేడుకుంటుంది. విచ్చు అక్కడున్న పిల్లలందరితో ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పాపని చూడగానే పక్కన వేరే వారితో మాట్లాడుతున్న ఒక అతనికి కూడా హార్ట్ హ్యాపీగా అనిపించి పక్కన వారితో మాట్లాడుతూనే మాటి మాటికి విచ్చు వైపు చూస్తుంటాడు. రోహన్తో మాట్లాడి రోషాంత్ పాపని చూస్తున్న అతని దగ్గరకు వచ్చి ఏంటి విజయ్ ఆ పాపని అంత తీక్షణంగా చూస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఆ పాపని చూస్తే నా మనసు ఎందుకో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ పాపని ప్రేమగా దగ్గరికి తీసుకోమని నా మనసు మైండ్ మీద ప్రెషర్ తెస్తుంది. కానీ దగ్గరికి తీసుకోవడానికి భయం వేస్తుంది అని చెప్పాడు. భయమా? భయం ఎందుకు విజయ్ అని భుజం మీద చేయి వేసి నొక్కినట్లుగా అడుగుతాడు. నేను ఆల్రెడీ ఒకసారి మనసు మాట విని ఓడిపోయాను రోషాంత్. మళ్ళీ మళ్ళీ ఓడిపోయే అవకాశం మనసుకి ఇస్తే ఈసారి మైండ్ పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది అని బాధతో కూడిన స్వరంతో చెప్తాడు. విజయ్ ఇక్కడ ఆ మాట అనగానే అక్కడ చందన చేతిలోని కాఫీ కప్పు కింద పడుతుంది. విజయ్ నా మనసుకి ఇంకో అవకాశం ఇస్తే ఈసారి పూర్తిగా పాతాళంలోనే పడుకుంటాను అని చెప్తున్నప్పుడు స్వాతి చందనకి ఇస్తున్న కాఫీ కప్పు చేయి జారి కింద పడుతుంది. నైట్ టైం ప్లెజెంట్గా ఉన్న ఆ ప్లేస్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ ఎవరికీ వినిపించలేదు. కానీ చందనకి హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. పగిలిన కాఫీ కప్పు పీసెస్ తీస్తూ తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన మనసు ఎందుకో అలజడిగా ఉంటుంది. ఎందుకు అని తనని తానే ప్రశ్నించుకుంటుంది. తన మనసుకి కావలసిన వాళ్ళెవరో తనకి దగ్గరగా ఉన్నారు అని నా హార్ట్ చెప్తుంది. కానీ ఎవరు అని ఆలోచిస్తూ పదునైన కప్పు పీసు తన వేలికి తగిలి కోసుకొని రక్తం వచ్చేది కూడా తను గమనించదు. రోషాంత్ మాత్రం విజయ్ భుజం మీద చేయి వేసి గట్టిగా బ్రష్ చేస్తూ ప్లీజ్ విజయ్ అలాంటి మాటలు మాట్లాడకు, ఇవన్నీ వదిలిపెట్టు. చందనతో గొడవ జరిగినప్పటి నుంచి నువ్వు అస్సలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ మాత్రం లౌడ్ వాయిస్లో అడుగుతాడు.
పెళ్ళి పిల్లలు ఏమైనా అని నసుకుతూ చిన్నగా లో వాయిస్తో అడుగుతాడు. పెళ్ళి అనగానే విజయ్ కళ్ళ ముందు చందనతో గొడవ పడ్డప్పుడు మనం పెళ్లి చేసుకున్నట్టు నువ్వు నా భుజం చుట్టూ ఒక చేయి వేసి మరొక చేత్తో నా చేతిని పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్తున్నట్టు నాకు రోజు కలలో వచ్చేది. థ్యాంక్స్ టు గాడ్ నీ బుద్ధి ఇప్పుడే తెలిసిపోయింది. నిన్ను చేసుకోబోయే అమ్మాయికి ఇప్పుడే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చందన అన్న మాటలు గుర్తుకు రాగానే విజయ్కి మనసంతా బాధగా అనిపిస్తుంది. కళ్ళల్లో నుంచి నీరు రాబోతుంటే బలవంతంగా వాటిని నోట్లో గుటకల రూపంలో మింగుతూ ఉంటాడు. ఆ గుటకలు కూడా మేం లోపలికి వెళ్ళము, ఎన్ని రోజులని మమ్మల్ని బయటికి రానివ్వకుండా లోపలే అదిమేస్తావు అని అవి కూడా విజయ్కి ఎదురు తిరిగి మింగుడు పడవు. ఎంతసేపు గుటకల్ని మింగాలని చూసినా గొంతులో ఏదో అడ్డు ఉన్నట్టు అవి లోపలికి వెళ్ళకపోయేసరికి రోషాంతికి వాటర్ తాగి వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు. తను లోపలికి వెళ్తాను అనగానే రోషాంతికి గొంతులో వెలక్కాయపడ్డట్టు అయింది. నువ్వు వద్దులే విజయ్, నేను వెళ్ళి తీసుకొస్తాను అని పైకి లేవగానే ఎవరో తనని పిలవడం స్టార్ట్ చేస్తారు. విజయ్ రోషాన్ని నువ్వు అక్కడికి వెళ్ళరా, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు అని రోషాన్ని ఏం మాట్లాడనీయకుండా తను లేచి లోపలికి వెళ్తాడు. ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకి తెలియనప్పుడు అన్నిటికీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం అన్నం కూడా తినలేమని మనసులో అనుకొని తనని పిలిచిన వైపుకి వెళ్తాడు రోషాంత్. విజయ్ రావడం స్వాతి గమనించి చందనాని ఎక్కడ చూస్తాడో అనే టెన్షన్లో నీకు మా బాత్రూమ్ చూపించనా అని అడుగుతుంది. చందన వాట్ అని ఫేస్ ఒక రకంగా పెట్టుకున్నాక కానీ తనకి అర్థం కాలేదు తనేం అడిగిందో. కాదు, నీకు మా బెడ్రూమ్ ఇల్లు చూపించనా అని అడగబోయి ఏదో అడిగాను, సారీ పద ఇల్లు చూద్దువు అని విజయ్ చందనాన్ని చూడకుండా పైకి తీసుకెళ్తుంది. ఆ టెన్షన్లో స్వాతి కూడా గమనించలేదు చందనాకి బ్లడ్ వచ్చేది. విజయ్ బయట చెప్పులు వదిలి వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్తుంటే తన కాళ్ళకేదో అంటినట్లుగా అనిపిస్తుంది. కాలు కొంచెం పైకెత్తి రక్తం అంటిన చోట వేలితో రుద్దుతాడు. అది రక్తం అని గ్రహించినా ఇక్కడెందుకుందో అని తను అంతగా గమనించలేదు. కానీ ముందు గమనించకపోయినా తను లోపలికి వెళ్ళే కొద్దీ రక్తపు బొట్టుకులు ఉండటం గమనించి వాటర్ తాగడానికి వెళ్ళిన వాడల్లా తాగకుండా రక్తపు బొట్టుకులు ఎక్కడికి వెళ్తున్నాయా అని వాటిని అనుసరిస్తూ వెళ్ళాడు. స్వాతి చందనాన్ని వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి చందనాన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తను వాష్రూమ్లోకి వెళ్తుంది. చందన కొంచెం సేపు బెడ్ మీద కూర్చొని స్వాతి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుగా ఉందని బాల్కనీలోకి వెళ్తుంది. బాల్కనీలోకి వెళ్ళి బయట జరిగే ఫంక్షన్స్ని చూస్తూ విచ్చు కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక చోట తన పిల్లలతో హ్యాపీగా ఆడుతూ కనిపిస్తుంది. విచ్చు అలా నవ్వుతూ కనిపించగానే చందనకి తనకి తెలియకుండానే పెదవుల మీదికి స్మైల్ వస్తుంది. తను అటు తిరిగి విచ్చుని చూసి నవ్వుతూ ఉండగానే విజయ్, రోషాంత్, స్వాతి ఇలా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేస్తాడు. చందన వెళ్ళేలోపు స్వాతి బాత్రూమ్ నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. స్వాతి వెనకే చందన ఉంటుంది. విజయ్ స్వాతిని చూసి ఇక్కడేం చేస్తున్నావు స్వాతి, పార్టీ కింద జరుగుతుంటే అని తనతో మాట్లాడుతూనే తన కాళ్ళ వైపు చేతుల వైపు చూస్తుంటాడు. వస్తున్న విజయ్ వర్క్ చేసి ఫేస్ అంతా చెమట పట్టింది. ఫేస్ వాష్ చేసుకుందామని రూమ్కి వచ్చాను అని చెప్తుంది. కానీ తనకి ఎలాంటి గాయం కనిపించకపోయేసరికి స్వాతి కింద కిచెన్లో నుండి ఇక్కడి వరకు రక్తపు బొట్టుకలు ఉన్నాయి, నీకేమైనా దెబ్బ తగిలిందా అని చాలా కూల్ వాయిస్లో అడుగుతాడు. విజయ్ స్వాతిని కూల్ కానీ ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు. కానీ స్వాతి వెనుక ఉన్న చందనకి విజయ్ని చూడకపోయినా వాయిస్ విని తను విజయ్ అని ఈజీగా అర్థమవుతుంది. చందనకి విజయ్ వాయిస్ వినగానే కల్లో నుంచి నీళ్లు అదుపు లేకుండా వస్తూ ఉంటాయి. వాటిని ఆపాలని ప్రయత్నం కూడా చేయదు. విజయ్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకొని తర్వాత ఆ చెంప ఈ చెంప మీద కొట్టాలనిపిస్తుంది. కానీ విజయ్ వాయిస్ వినగానే తన కాళ్ళు ముందుకి కదలనని తనని పిలవడానికి కూడా నోరు రానని మొండికేస్తున్నాయి. మనసంతా ఏదో తెలియని ఫీలింగ్. విజయ్కి కూడా చందన అంత దగ్గరగా ఉండేసరికి మనసులో అలచడిగా ఉంది. స్వాతికి మాత్రం విజయ్ చందనాని ఎక్కడ చూస్తాడో అని కాళ్ళు చేతులు గజగజ వణికిపోతుంటాయి. చందనకి ఇంకా రక్తం బొటుకులుగా కారుతూ ఉంది. ఫ్లోర్ మీద పడుతుంది. విజయ్ స్వాతితో మాట్లాడుతూ అనుకోకుండా ఫ్లోర్ వైపు చూస్తాడు. అక్కడ ఇంకా రక్తపు బొట్టుకులు పడుతూ ఉండటం వల్ల స్వాతి కొంచెం పక్కకి జరుగు అని చెప్తాడు. స్వాతి మాత్రం ఏం లేదు విజయ్, నా ఫ్రెండ్కి ఇందాక కాఫీ కప్ ఇస్తున్నప్పుడు చేయి జారింది, వాటిని తీసేటప్పుడు అదేమో కోసుకున్నట్టుంది, నేను తనకి బ్యాండేజ్ వేసి
ఇద్దరం కలిసి కిందికి వస్తాం, నువ్వు వెళ్ళు విజయ్ అని చెప్తుంది. విజయ్ కూడా ఓకే అని కిందికి వెళ్తాడు. విజయ్ వెళ్ళగానే స్వాతికి అప్పుడే తనలోకి ప్రాణం వచ్చినట్లుగా ఉంటుంది. వెనకకి తిరిగి చందనకి ఎక్కడ తెగిందో చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తుంది. విజయ్ వెళ్ళిపోయినా చందన మాత్రం ఆ సిట్యువేషన్ నుంచి బయటికి రాలేదు. సైలెంట్గా ఏడుస్తూనే ఉంది. స్వాతి చందనాన్ని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి తన కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు నువ్వు ఇంత ఫైన్ తీసుకుంటున్నావు? నువ్వు అసలు ఏ తప్పు చేయలేదని తనకి చెప్పొచ్చు కదా. సారీ అని బ్లడ్ క్లీన్ చేస్తూ అడుగుతుంది. చందనకి ఇవేమీ వినిపించడం లేదు. గొడవ పడినప్పుడు విజయ్ అన్న మాటలే గుర్తుకొస్తూ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ మాటలు అంటున్నప్పుడు విజయ్ కళ్ళలో తన మీద ఉన్న ప్రేమ ప్లేస్లో కోపం, అసహ్యం నిండి ఉన్నాయి. ఇప్పుడు కూడా తను నన్ను అలానే చూస్తాడేమో, తనకి నా మీద ఉన్న ప్రేమ ఏమైంది అని ఆలోచిస్తూ స్వాతి చెప్పేది చందన మైండ్లోకి వెళ్ళలేదు. స్వాతి చందనకి బ్యాండేజ్ వేయడం కంప్లీట్ అయ్యాక చందనాన్ని చిన్నగా తడుతుంది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి స్వాతిని చూసి, నేనెక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. నేనే తీసుకొచ్చాను, అయినా నువ్వు ఏ తప్పో చేయలేదని తనకి చెప్పొచ్చు కదా అని మళ్ళీ అడుగుతుంది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, అంతేకాని ఎవరో ఏదో చెప్పారని విని అది నమ్మి నువ్వే జీవితం అనుకుంటున్న అమ్మాయిని అనుమానించి అందరి ముందు అవమానించడం ప్రేమ అనిపించుకోదు అని చెప్తూ తన చెయ్యి చూసుకుంటుంది. తన చేతికి ఉన్న బ్రేస్లెట్ కనిపించదు. అంతే, ఒక్కసారిగా పైకి లేచి నా బ్రేస్లెట్ కనిపించలేదు అని ఆ రూమ్లో బాల్కనీలో వెతుకుతుంది. అక్కడ కనిపించకపోయేసరికి బ్రేస్లెట్ని వెతుకుతూ కిందికి వెళ్తుంది. ఇంట్లో తను ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడంతా వెతుకుతుంది. రోహన్ జేబులో వేసుకున్న బ్రేస్లెట్ అనుకోకుండా కింద పడిపోతుంది. అది రోహన్ కూడా గమనించుకోడు. అటు తిరిగి ఇటు తిరిగి బ్రేస్లెట్ కింద పడిన చోటే విజయ్ వెళ్ళి కూర్చుంటాడు. విజయ్ కూడా మొదట గమనించడు, కానీ ఆ బ్రేస్లెట్లో చిన్న స్టోన్ ఉండటం వల్ల లైట్ ఫోక్స్ పడినప్పుడు అది మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు విజయ్ కళ్ళకి కనిపిస్తుంది. విజయ్ దాని దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకోగానే ఏవో పాత జ్ఞాపకాలు తన్ని వెంటాడుతున్నాయి. దానివైపు తదేకంగా చూస్తూ అప్పటి గుర్తులని గుర్తు చేసుకుంటూ అలా బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. ఈ బ్రేస్లైట్ నేను నా గుర్తుగా చందనకి ఇచ్చాను. ఇది ఇక్కడుంది అంటే చందన పార్టీకి వచ్చిందా? వస్తే నాకు కనిపించలేదు. దేనిని తను కావాలని విసిరివేసిందా, లేక తను ఇక్కడికి వచ్చాను అని నాకు తెలియజేయడానికి అక్కడ పెట్టిందా అని మనసులో అనుకుంటూ ఉండగా, ఇందాక స్వాతితో మాట్లాడుతున్నప్పుడు తన వెనుక ఎవరో ఉన్నారని కళ్ళు మూసుకోగానే స్వాతి వెనుక ఉన్నది చందన అని హార్ట్ బలంగా చెప్పడం వల్ల ఇంకేం ఆలోచించకుండా రోషాంత్ ఇంటి వైపుకి పరుగులు పెడతాడు. చందన మాత్రం చాలా టెన్షన్గా బ్రేస్లెట్ని వెతుకుతూ ఉంటుంది. కనిపించిన వారందరినీ బ్రేస్లెట్ కనిపించిందా అని అడుగుతుంది. తను అలా అడగడం రోహన్ చూసి, ఏమైంది చందన, ఏం వెతుకుతున్నావని చందన దగ్గరకు వచ్చి అడుగుతాడు. రోహన్ అడిగేది కూడా పట్టించుకోకుండా పిచ్చి పట్టిన దానిలా ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ అందరినీ నా బ్రేస్లెట్ కనబడిందా అని అడుగుతుంది. చందన పక్కవాణ్ణి అడగడం రోహన్కి కూడా విని తన జేబులో చేయి పెడతాడు. కానీ అది తన చేతికి తగలకపోయేసరికి తనకి కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎంతసేపటికి చందనకి బ్రేస్లెట్ కనిపించకపోయేసరికి తనకి తెలియకుండానే తన చెంపలకేసి గట్టిగా కొట్టుకుంటుంది. చందన తన చెంపలకేసి అలా కొట్టుకుంటుంటే రోహన్ ఫాస్ట్గా వెళ్ళి తన 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా తను రోహన్ని వదిలించుకొని మళ్ళీ చెంపలకేసి కొట్టుకుంటూ ఉంటే రోహన్కి ఏం చేయాలో తెలియక తనని గట్టిగా హగ్ చేసుకొని, ప్లీజ్ చందన, డోంట్ క్రై అని వీపున నిమురుతూ చెప్తాడు. అలా కొంచెం సేపటి తర్వాత చందనకి ఏడుపైతే తగ్గింది, కానీ బాధ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. చందన కూడా ఆ బాధలో రోహన్ భుజం మీద తలపెట్టి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంటుంది. తను అలా ఏడుస్తూ, నేను చాలా దురదృష్టవంతురాల్ని రోహన్, నా తలరాతలో ప్రేమ అనే పదానికి ప్లేస్ ఉన్నట్లుగా లేదు. నేను ఇష్టపడి నాతో ఉంచుకోవాలి అనుకున్న వాటిని దేవుడు ఒక్కొక్కటిగా నాకు దూరం చేస్తున్నాడు. తన ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణాన్ని తన ప్రాణంగా చూసుకుంటాను అని చెప్పిన విజయ్ నాకు దూరం అయ్యాడు. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ తన జ్ఞాపకాలని తలుచుకుంటూ బ్రతుకుదామని అనుకున్నా. నేను ఇలా బ్రతకడం కూడా దేవుడికి ఇష్టం లేదనుకుంటా అని ఏడుస్తూనే చెప్తూ రోహన్ని వదిలించుకొని నెమ్మదిగా ప్రతి చోట బ్రేస్లెట్ కోసం వెతుకుతుంది. కళ్ళల్లో పెట్టుకొని పెంచిన కన్న వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టేస్తే ఖచ్చితంగా కష్టాలే వస్తాయని మనసులో అనుకుంటూ తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. చందన అలా కింద కూర్చొని చిన్న పిల్లలు దోగాడినట్లు తన 2 చేతులు మోకాళ్ళు నేల కానించి గడ్డిని పక్కకి జరుపుతూ బ్రేస్లెట్ కోసం వెతుకుతుంటే అందరూ తన వైపు వింతగా చూస్తున్నారు.
కొంచెం సేపటి ముందు వరకు తన గురించి ఏమైనా అనుకుంటారేమో అని బాధపడిన చందన ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకొని నాకు నా కన్నయ్య ఇచ్చిన గుర్తు మాత్రమే ముఖ్యం అనుకుంటుంది. విజయ్ రోషాంత్ ఇంటికి వచ్చేసరికి అందరూ ఒక చోట గుమిగూడి ఉండటం గమనిస్తాడు. తను కూడా ఏమైందా అని అక్కడికి వచ్చి చూస్తాడు. విజయ్ అక్కడికి వచ్చేసరికి కన్నయ్య, ఐ లవ్ యూ. నేను నిన్ను వదులుకున్నంత ఈజీగా నీ జ్ఞాపకాల్ని వదలలేకపోతున్నాను. నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించని మాట నిజమే అయితే ఆ దేవుడు ఎలా అయినా నా బ్రేస్లెట్ని నా దగ్గరికి చేర్చుతాడు అని 2 కాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడుస్తూ చెప్తుంది. చందనాని అలా చూడగానే విజయ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక్కొక్క అడుగు వెనకకి వేస్తూ ఆ జనం నుంచి బయటకు వస్తాడు. విచ్చు ఆడుకుంటూ వాళ్ళ అమ్మ కనిపించలేదని చుట్టుపక్కలంతా వెతుకుతుంది. పార్టీకి వచ్చిన వారంతా ఒక చోట గ్యాదర్ అయి ఉండటం చూసి విచ్చు అక్కడికి వస్తుంది. కానీ తను లోపలికి వెళ్ళలేకపోతుంది. అప్పుడే బయటికి వచ్చిన విజయ్ని చూసి దగ్గరికి వెళ్ళి, నాన్న అమ్మని చూసావా అని అడుగుతుంది. చందనాని అపార్థం చేసుకున్నానని బాధలో ఉన్న విజయ్ మైండ్కి ఆ మాటలు రీచ్ అవ్వలేదు. విచ్చు విజయ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర గీరుతూ, నాన్న నాన్న అమ్మని చూసావా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? మేము ఇక్కడ ఉన్నాము అని నీకెలా తెలుసు అని క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది. విచ్చు తనని నాన్న అని పిలవగానే విజయ్ షాక్ అవుతాడు. విజయ్ పాపని ఎత్తుకొని, నేను నీకు నాన్ననవుతానని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. నాకు తెలుసు, నువ్వు చిన్న ఫోటోలో ఉన్నావు. ఆ ఫోటోని చూసి మా అమ్మ రోజు రాత్రులు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో తెలిసేది కాదు, కానీ రోజు రాత్రులు కూర్చొని నిద్రపోకుండా ఏడ్చేది. నాన్న అని విచ్చు కూడా ఏడుస్తూ చెప్పింది. ఆ పాప ఏడుస్తుంటే విజయ్కి గుండెల్లో చెప్పలేనంత పెయిన్గా ఉంటుంది. ఆ బాధ ఎందుకో తనకే అర్థం కాలేదు. ఒక పక్క చందనని అపార్థం చేసుకున్నందుకో అర్థం కాలేదు. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ వచ్చి నువ్వు నాకు నాన్నవవుతావు అని చెప్పించుకునే పొజిషన్లో ఉన్నందుకో తెలీదు. చందన తన జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నవ్వడం అనే ఒక ఫీలింగ్ ఉంటుందని మర్చిపోయాడు. ఎప్పుడు చూపులతోనే ఎదుటివారికి సమాధానం చెప్పే విధంగా తయారయ్యాడు. కానీ ఇప్పుడు తనకి గుండె అంతా బాధతో భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు చందన ముందుకి నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. చందన మాత్రం బ్రేస్లెట్ కోసం అక్కడే కూర్చొని ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా తను వినే స్థితిలో లేదు. తన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా అన్నీ చేజారిపోతున్నాయి. విజయ్ తనకి దగ్గరగా ఉన్నాడు అని చెప్పే ఒకే ఒక జ్ఞాపకం, దానిని నేను వదులుకోను అని గంభీరమైన స్వరంతో బాధగా అంటుంది. ఆ మాటలు విన్న విజయ్ మనసులో ఎంత హ్యాపీగా ఉన్నాడో ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ పైకి మాత్రం కూల్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. పాపని చూడగానే తన మనసుకి ఎందుకంత హ్యాపీగా ఉందో, పాపని దగ్గరికి తీసుకోమని హార్ట్ మైండ్ మీద ఎందుకంత ప్రెషర్ తెచ్చిందో ఇప్పుడు విజయ్కి అర్థమైంది. తను నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని సంతోషంతో విచ్చు ఫేస్ అంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.